గోస్ట్ ట్రైన్. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు డబ్బింగ్తో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక కొరియన్ యాంథాలజీ హారర్ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ మూవీ. అయితే ఓకే, వన్ టైం వాచబుల్గా అనిపించింది. ఈ సినిమా గురించి ఇంకా డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఆ మూవీలో స్టోరీ లైన్ కొంచెం సింపుల్గా చెప్పాలంటే, వ్యూస్ కోసం స్ట్రగుల్ అవుతున్న ఒక యూట్యూబర్ మిస్టరీ స్టోరీస్ ఫేమస్ ఉన్న ఒక ఓల్డ్ రైల్వే స్టేషన్లోకి వెళ్తుంది. ఆ స్టేషన్ మాస్టర్ చెప్పే క్రీపీ ఇన్సిడెంట్స్ వల్ల తన జర్నీ ఎలా మారుతుంది అనేది మూవీలో మెయిన్ స్టోరీ. ఇంకా సినిమా స్టార్ట్ అయిన వెంటనే స్టోరీలోకి వెళ్ళిపోతుంది. అన్నెసెసరీ కామెడీ, ఫ్యామిలీ డ్రామా లాంటివి ఏం లేకుండా డైరెక్ట్గా మెయిన్ ప్లాట్ మీద ఫోకస్ చేస్తారు. అదే ఫస్ట్ హాఫ్కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ఫస్ట్ హాఫ్లో అరౌండ్ 3 డిఫరెంట్ హారర్ స్టోరీస్ ఉంటాయి. ప్రతి స్టోరీ చిన్నదే అయినా కాన్సెప్ట్ వైజ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. రెగ్యులర్గా గోస్ట్ సీన్స్లా కాకుండా డిఫరెంట్ హారర్ ఐడియాస్ని ట్రై చేశారు. బాడీ హారర్ ఎలిమెంట్స్, డిస్టర్బింగ్ విజువల్స్, యాసిడ్ గర్ల్ లాంటి సీక్వెన్సెస్, రెడ్ కాయిన్ కాన్సెప్ట్ ఇవన్నీ హారర్ లవర్స్కి ఫ్రెష్ ఫీల్ అనేది కలిగిస్తాయి. కానీ ఇక్కడ ఒక మైనస్ కూడా ఉంటుంది. ప్రతి కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అయిన వెంటనే స్టోరీ కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేయకుండానే ఫినిష్ చేసినట్టుగా అనిపిస్తుంది. కొంచెం మూవీ రన్ టైం ఎక్కువ ఇచ్చి డెవలప్మెంట్ చేసుంటే ఇంపాక్ట్ అనేది ఇంకా స్ట్రాంగ్గా ఉండేది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మూవీ స్టైల్ కంప్లీట్గా మారిపోతుంది. యాంథాలజీ ఫీలింగ్ నుంచి ఒక మెయిన్ స్టోరీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఇక్కడ సోషల్ మీడియా అబ్సెషన్, వ్యూస్, లైక్స్, సబ్స్క్రైబర్స్ కోసం పీపుల్స్ ఎంత రిస్క్ చేస్తున్నారనే పాయింట్ని హారర్ బ్యాక్డ్రాప్లో ప్రజెంట్ చేయడం బాగుంటుంది. టోన్ కూడా ఫస్ట్ హాఫ్ కంటే డార్కర్ అండ్ బ్రూటల్గా ఉంటుంది. గోర్ ఎలిమెంట్స్ అండ్ డిస్టర్బింగ్ విజువల్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. హారర్ కన్నా సైకలాజికల్ టెన్షన్ మీద ఎక్కువ ఫోకస్ చేశారనిపిస్తుంది. మూవీ ఎండింగ్ వరకు సస్పెన్స్ మెయింటైన్ చేయడానికి డైరెక్టర్ చాలా బాగా ట్రై చేశారు. కానీ క్లైమాక్స్ దగ్గర ఎగ్జిక్యూషన్ మాత్రం కొంచెం వీక్గా అనిపిస్తుంది. బిల్డప్కి తగ్గట్టు ప్లే ఆఫ్ స్ట్రాంగ్గా ఉండకపోవడం వల్ల ఎండింగ్ యావరేజ్ ఫీలింగ్ అనిపిస్తుంది. పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే లీడ్ యూట్యూబర్ రోల్లో చేసిన యాక్ట్రెస్ న్యాచురల్గా పెర్ఫామ్ చేసింది. స్టేషన్ మాస్టర్ క్యారెక్టర్ మూవీకి మిస్టరీ వైబ్ని బాగా క్రియేట్ చేశాడు. సైడ్ క్యారెక్టర్స్కి స్క్రీన్ టైం తక్కువ ఉన్నా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ని డీసెంట్గా హ్యాండిల్ చేశారు. టెక్నికల్ ఎక్స్పర్ట్స్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ హారర్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అయింది. సినిమాటోగ్రఫీ మాత్రం డార్క్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ ప్యాలిటీతో ఎరీ మూడ్ని మెయింటైన్ చేస్తుంది. లో బడ్జెట్ సినిమా కాబట్టి కొన్ని విజువల్స్ అండ్ విఎఫ్ఎక్స్ అనేవి యావరేజ్గా అనిపిస్తాయి. బట్ ఓవరాల్ ప్రెజెంటేషన్ మాత్రం డీసెంట్గా ఉంటుంది. అదంతా కాదు, నాకు ఎలా అనిపించింది అంటే ఓకే పర్లేదు, యావరేజ్గా బాగానే ఉంది. మరీ అంతా తీసి పడేసే సినిమా అయితే కాదు. ఒకసారి ట్రై చేయండి, నో ప్రాబ్లం. ఒక మంచి డిఫరెంట్ స్టోరీని ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఒకవేళ మీరు కూడా ఆల్రెడీ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన సినిమా యాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.